ఎప్పుడైనా ఆలోచించారా మీ నడుము విరుచుకునే అలవాటు కేవలం ఒక సరదా ట్రిక్ అనుకుంటున్నారా? ఐటీ ప్రొఫెషనల్స్ ప్రపంచంలోకి ఒక్కసారి వెళ్ళి చూద్దాం. ఆ హాయ్ అనిపించే క్రాక్ సౌండ్ వల్ల కీళ్లు జరిగిపోవటం, సయాటికా లాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో తెలుసుకుందాం. ఈ వీడియో మిస్ అయితే మీ స్పైన్ మిస్ అయినట్టే. చాలా మంది కుర్చీలో కూర్చుని బ్యాక్ ని టక్టకా సౌండ్ వచ్చేట్టు అటు ఇటు తిప్పేస్తూ ఉంటారు. దానివల్ల హాయ్ కలుగుతుంది. అది అప్పుడప్పుడు చేస్తే పర్వాలేదు, కానీ అలా చేసినప్పుడు ఎండార్ఫిన్స్ అనే ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది అండ్ ఒక అలవాటుగా మారుతుంది. దాంతో తరచుగా చేయడం మొదలు పెడతారు. నా దగ్గరికి సంవత్సరంలో కొన్ని వందల మంది ఐటీ ఎంప్లాయీస్ బ్యాక్ పెయిన్తో వస్తారు. చాలా మంది వేళ్ళని క్రాక్ చేస్తారు, రోజుకి 10 సార్లు 12 సార్లు. ఇలా బ్యాక్ నెక్ ని క్రాక్ చేయడం ద్వారా సాటిస్ఫాక్షన్, పెయిన్ రిలీఫ్ అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ లో ఇంప్రూవ్మెంట్ ఉన్నా కూడా లిగమెంట్స్ ని స్ట్రెచ్ పర్మనెంట్లీ అండ్ ఎక్సెస్ ఫోర్స్ తో దాన్ని చేయడం ద్వారా జాయింట్స్ మీద స్ట్రెయిన్ అయ్యి జాయింట్ ఇన్స్టెబిలిటీ అండ్ డిస్క్ బల్జెస్ అయ్యి నర్వ్స్ మీద ఒత్తిడి కలిగిస్తుంది. గూగుల్ భాష ప్రకారం దీన్ని పించ్డ్ నర్వ్స్ అంటారు. ఇలా అయ్యి ఎమర్జెన్సీస్ లోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు నడుము విరిచేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. సేవ్ దిస్, షేర్ దిస్ అండ్ ఫాలో మీ టు గెట్ ఓవర్ యువర్ క్రానిక్ పెయిన్స్.